అందరికీ నమస్కారం. ఓం డివైన్ నేను ఛానల్ కు స్వాగతం. షణ్ముఖుడు అనగా కుమారస్వామి, శివపార్వతుల తనయుడు, వినాయకుని అన్న, దేవతల సేనాధిపతి. ఈయనకి స్కందుడు అని, కార్తికేయుడు అని, శరవణుడు అని, సుబ్రహ్మణ్యుడు అని కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకుంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెప్తారు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిలితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయాలయ్యాయట. జగజ్జనని, నాయన, ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేనున్నాను, నేను కానిది వేరే లేదు, అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోనూ తన తల్లి మూర్తి భవించి ఉంది కనుక తను ఇక ఎవరిని పెళ్లాడలేనను అనుకొని కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడట. సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసుడు లోక ఆటంకులై దేవతలను, మానవులను బాధిస్తున్నారు. శివ పార్వతుల ఔరుష కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూల బాణాలతో శివుని తపస్సు భంగం చేసి ప్రాణాయామలోనికి దింపాలని ప్రయత్నించిన మన్మథుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సు 6 భాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్నిదేవుళ్లు గంగా నదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్లి ఒక వనంలో సరంలో చిక్కుకొని 6 చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి స్కంద అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకొని వారు 6 ముఖాలు 12 చేతులు గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి. షణ్ముఖుడు 6 ముఖాలు గలవాడు. స్కందుడు పార్వతి పిలిచిన పదాన్ని బట్టి. కార్తికేయుడు కృతికా నక్షత్ర సమయంలో అవతరించాడు. వేలాయుధుడు శూలం ఆయుధం గలవాడు. శరవణ భవుడు, శరవణము అంటే రెల్లుగడ్డిలో అవతరించినవాడు. గాంగేయుడు గంగలో నుండి వచ్చినవాడు. సేనాపతి దేవతల సేనానాయకుడు. స్వామినాథుడు శివునికి ప్రణవ మంత్రం అర్థం చెప్పినవాడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మ జ్ఞానము తెలిసినవాడు. మురుగన్ అందమైన వాడు. దేవతల కోరిక మేరకు ఈయన సురపద్మిని, సింహముఖిని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అని 2 భార్యలు కూడా ఉన్నారు. ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృతికా వ్రతం ఆచరించమని బోధించాడంటారు.